అండి అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. నేను రీసెంట్ డేస్‌లోనే ఒక 3,00,000 వరకు అమౌంట్ అయ్యేంత గోల్డ్ అయితే తీసుకున్నానండి. అది నాకు చాలా ఎక్కువ అనమాట. నాకే కాదండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే చాలా మందికి ఆ అమౌంట్ అనేది చాలా ఎక్కువనే. అయితే నేను అంత మనీ ఖర్చు పెట్టి ఇప్పుడు ఏం గోల్డ్ పర్చేస్ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు ఈ వీడియో అయితే ఇప్పుడుది కాదండి, జాన్యువరి మంత్ ఎండింగ్‌ది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వీడియో పోస్ట్ చేయకపోవడానికి ఒకటే రీజను, మా అత్తయ్యకి అయితే హెల్త్ అస్సలు బాగోలేదండి. ఇలాంటి టైంలో వీడియోస్ ఏం పోస్ట్ చేస్తాము అని చెప్పేసి నేను వీడియోస్ ఏం పెట్టలేదు. అందులో ఇది ఒక వీడియో అనమాట. అయితే ఇంత సడన్గా నేను ఎందుకు గోల్డ్ షాపింగ్ చేశాను అంటే, మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి. నా దగ్గర ఉండే గోల్డ్ మొత్తం అంటే పెళ్ళికి పెట్టిన బంగారాన్ని అంతా లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే సేల్ చేశాను అని. అందులో నేను అమ్మిన వాటిలో తాళీ చైన్ ఒకటండి. నేను తాళీ చైన్ అమ్మేశాను. సో ఆ తాళీ చైన్ కొనుక్కోవడం కోసమే ఇప్పుడైతే నేను గోల్డ్ షాపింగ్కి వెళ్ళానమాట. అయితే తాళీ చైన్ కొనుక్కోవడానికి నాకు ఎంత అమౌంట్ అయ్యింది అండ్ అలానే నేను ఎంత వెయిట్లో తీసుకున్నాను అనేది కూడా మీకు వీడియో ఎండింగ్లో అయితే చెప్తానండి. అయితే నేను ఇప్పుడు తీసుకున్న కొత్త గోల్డ్ ఏదైతే ఉందో అది నా దగ్గర ఉన్న పాత గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నానండి. దానివలన అయితే నాకు నష్టమే వచ్చిందని చెప్పాలి. హాయ్ అండి, ఇవాళ అయితే నేను నా హెయిర్ గ్రోత్కి సీక్రెట్ అయిన మామా ఎర్త్ వాళ్ళ రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ మామా ఎర్త్ వాళ్ళ రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ని అయితే మీ ముందుకు తీసుకుని వచ్చేసాను. చూస్తున్నారు కదా నా హెయిర్ అనేది స్మూత్గా స్ట్రాంగ్గా ఎంత పొడుగ్గా అయితే గ్రో అవుతూ ఉందో, దీనికి సీక్రెట్ అయితే ఈ మామా ఎర్త్ వాళ్ళ రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ అలానే కండిషనర్ అండి. ఇదైతే మేడ్ సేఫ్ అనమాట, డెర్మటలాజికల్లీ టెస్టెడ్. ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇందులో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వలన ఎలాంటి హెయిర్ టైప్స్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చండి. ఇందులో మనకైతే రోజ్మెరీ అండ్ అలానే మేతి దన ఉంటాయి అన్నమాట. ఇవి మన హెయిర్ని ఫాలికల్స్ నుంచి అంటే మనకి మొదలు ఉంటాయి కదండి హెయిర్, అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతాయి అన్నమాట. మనకి ఇప్పుడు ఈ కండిషనర్ వలన హెయిర్ అనేది చాలా స్మూత్గా కూడా ఉంటుందండి. సో ఇవి రెండు యూజ్ చేయడం వలన మనము హ్యాపీగా మన హెయిర్ని గ్రో చేసుకోవచ్చు, ఎలాంటి భయము లేకుండాని. మనకి ఈ మామా ఎర్త్ రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ అలానే రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ని యూజ్ చేయడం వలన అప్ టు 93% స్ట్రాంగర్ హెయిర్ అయితే వస్తుందండి. అంతేకాకుండా ఇందులో ఉండే రోజ్మేరీ అండ్ మేతి ధనా వలన మన హెయిర్ లాస్ అనేది రెడ్యూస్ అవడమే కాకుండా బ్రేకేజ్ అయిన హెయిర్ అంతా కూడా రిపేర్ అవుతుందండి. అయితే మామా ఎర్త్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ రోజ్మేరీ అండ్ మేతి ధనా వలన మన హెయిర్ అనేది స్కాల్పల్ నుంచి స్ట్రాంగర్గా గ్రో అవడమే కాకుండా హెల్దీ అండ్ షైనీ స్మూతీ హెయిర్ అయితే మనకు వస్తుందన్నమాట. అయితే మామా ఎర్త్ వాళ్ళ దగ్గర ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే, మనం వీళ్ళ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేసి యూజ్ చేసిన తర్వాత దాని గురించి ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బెటర్ నుంచి బెస్ట్గా అయితే చేస్తారండి, జస్ట్ లైక్ ఆనియన్ షాంపూ లాగా. అంతేకాదండి, మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ పాజిటివ్ అండి. మీకు కూడా నాలాంటి లాంగ్ హెయిర్ కనుక కావాలి అనుకుంటే మామా ఎర్త్ వారి రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ అలానే రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ని అయితే తీసుకోండి. ఇవి మనకి నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. అంతేకాకుండా మామా ఎర్త్ వారి అఫీషియల్ వెబ్సైట్లోని అండ్ అలానే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ వెబ్సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అయితే మామా ఎర్త్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఉంది. నా కూపన్ కోడ్ శ్రీదేవి 2025ని యూస్ చేసి మీరు కనుక పర్చేస్ చేస్తే 20% ఆఫ్ అయితే వస్తుంది. నేను ఈ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా కమెంట్ బాక్స్లోని అండ్ అలానే డిస్క్రిప్షన్లోని పిన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అయితే నా దగ్గర ఏదైతే గోల్డ్ ఉందో అదంతా కూడా నా పెళ్ళికి మా పుట్టింటి వాళ్ళు పెట్టిన గోల్డేనండి. నేను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలాంటి గోల్డ్ కొనుక్కోలేదనమాట. అందులో ఈ నెక్లెస్ ఒకటి, ఇది మా తాతయ్య నా పెళ్ళికి పెట్టారనమాట. ఈ నెక్లెస్ ఆయన చాలా ఇష్టంగా చేయించారు. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నా దగ్గర ఉండే గోల్డ్ మొత్తాన్ని అమ్మేసిన, ఈ నెక్లెస్ సెట్ను మాత్రం అమ్మలేదు. ఎందుకంటే మా తాతయ్య చనిపోయారు. ఆయన గుర్తుగా ఈ నెక్లెస్ సెట్ని మాత్రము అలానే ఉంచేశాను. అది కూడా బ్యాంక్లోనే ఉందనుకోండి. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు
విడిపించుకుందామని దాన్ని మాత్రం అమ్మలేదు. అయితే రీసెంట్‌గా జాన్యువరి మంత్‌లో మా అమ్మ వాళ్ళు నాకు 1,00,000 రూపీస్ అయితే ఇచ్చారు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు మనీ ఉన్నాయి కాబట్టి ఇచ్చాము. ఫ్యూచర్‌లో మా దగ్గర ఉంటాయో లేదో తెలీదు కాబట్టి నువ్వు ఈ మనీని పాప పేరున దాచుకుంటావో లేదంటే ఏదైనా వస్తువు రూపంలో కొనుక్కుంటావో నీ ఇష్టం అని చెప్పారు. నేనైతే నెక్లెస్‌ని విడిపించి ఇంటికి తీసుకొచ్చాననమాట. మా అమ్మ వాళ్ళు మా హస్బెండు కూడా ఎప్పటినుండో చెప్తున్నారు, నక్లీస్ అనేది నువ్వు ఫంక్షన్స్‌కి మాత్రమే పెట్టుకుంటున్నావు, మధ్యలో ఎప్పుడూ పెట్టుకోవట్లేదు కాబట్టి దాన్ని తాళి చైన్ లాగా మార్చేయి అని. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా తాళి చైన్ అమ్మేద్దాము అని అనుకున్నాము, అమ్మేసాం కూడా అని. సో అందుకని చెప్పేసి ఈ నెక్లెస్ని ఎక్స్చేంజ్ చేసి తాళి చైన్ తీసుకోమని చాలాసార్లు చెప్పారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే నెక్లెస్ లాగా ఎప్పుడో అమావాస్యకి పున్నానికి నా మెడలో పెట్టుకుని మా తాతయ్య పెట్టారు అని గుర్తు చేసుకునే కంటే కూడా తాళీ చైన్ లాగా ప్రతిరోజు వేసుకుని ఇది మా తాతయ్య తరపున వచ్చిన తాడు అని గుర్తు చేసుకోవడం మంచిది అనేసి వాళ్ళ ఉద్దేశం అనమాట. అందుకని నన్ను తాళీ చైన్ తీసుకోమని చెప్పారు. ఇంకా మా అత్తయ్యని కూడా అడిగాను. మా అత్తయ్య కూడా తాడు తీసుకోమనేసరికి ఇంకా నేను ఖజానాకి అయితే వెళ్ళాను. అక్కడ నాకు ఈ 2 డిజైన్స్ బాగా నచ్చాయండి. అయితే నేను అదే ఫైనల్ చేసేయాలి అనేసి చూస్తూ ఉన్నప్పుడు మా హస్బెండ్ అయితే నా మెడలో ఇంకొకటి ఉంది చూడండి చెక్కుడుతోని తాళి చైన్, అది నచ్చింది అన్నారు. కానీ నాకు బాల్స్ ఉన్న తాళి చైన్ బాగా నచ్చి అదే తీసుకున్నాను. నా దగ్గర మంగళసూత్రాలు కూడా లేవన్నమాట. మా అమ్మ వాళ్ళు పెళ్ళికి నాకు కాసు మంగళసూత్రాలు పెడితే నా దగ్గర డబ్బులు లేనప్పుడు వాటిని అమ్మేశాను. వాటికి బదులు నేను ఇత్తడివి కట్టుకునేదాన్ని అనమాట. అయితే ఆ మంగళసూత్రాలు అమ్మేశాను కదా, మళ్ళీ అంతే వెయిట్ మంగళసూత్రాలు కొనాలి అని మా అమ్మ వాళ్ళు నాకు ఒక కండిషన్ పెట్టారు. అందుకని కాసు మంగళసూత్రాలు మళ్ళీ తీసుకున్నాను. అయితే నేను ఇచ్చేసిన పాత బంగారం అంటే నెక్లెస్, ఇయర్ రింగ్స్, చెంపసగరాలు సెట్ వచ్చేసి 32 గ్రామ్స్ వెయిట్ అండి. దాన్ని కరిగించిన తర్వాత 2 గ్రామ్స్ తరుగు మజూరిపోయి 30 గ్రామ్స్ బంగారం అయితే వచ్చింది. నేను ఇక్కడ నష్టపోయింది ఆ 2 గ్రాముల బంగారమేనండి. మనకి 2 గ్రాములే కదా పోయింది అని అనిపించవచ్చు కొంతమందికి, కానీ అదే 2 గ్రాములు మనం ఇప్పుడు కొనాలి అంటే 20,000 పట్టుకోవాలన్నమాట. నాకు ఆ 20,000 నష్టం వచ్చిందని అయితే ఫీల్ అయ్యాను. అయితే ఆ 30 గ్రామ్స్ గోల్డ్ ఉన్నది అని చెప్పాను కదండి, ఆ గోల్డ్కి సంబంధించి రిసిప్ట్ కూడా నేను చూపించాను చూడండి. ఆ 30 గ్రామ్స్ గోల్డ్లోని నేను 26 గ్రామ్స్ తాళీ చైన్ అయితే తీసుకున్నాను. అంటే 3.25 కాసులండి. 26 గ్రామ్స్ తాళీ చైన్ తీసుకుని ఇంకా 4 గ్రాములు ఉన్నాయి కదా, దానికి ఇంకొక 5.5 గ్రాములు యాడ్ చేసి మంగళసూత్రాలు తీసుకున్నాను. అంటే ఒక్కొక్క మంగళసూత్రము వెయిట్ వచ్చేసి 4 గ్రాములండి. 2 మంగళసూత్రాలు 8 గ్రాములు, కోనుపూస వచ్చేసి 1.5 గ్రామున్నర అనమాట. అలాగా మంగళసూత్రాలు 9.5 గ్రాములు అయితే తీసుకున్నాను. నేను గోల్డ్ పర్చేస్ చేసిన రోజు గోల్డ్ రేట్ ఎలా ఉందంటే కాకినాడలోని గ్రామ్ బంగారము ప్రైస్ వచ్చేసి 7,390 రూపాయలు అయితే ఉందండి. అయితే నా దగ్గర ఆల్రెడీ 30 గ్రామ్స్ ఓల్డ్ గోల్డ్ ఉంది కదా, ఇంకొక 5.5 గ్రామ్స్ కొన్నాను కదా, దానికి 39,772 రూపీస్ అయితే పే చేశాను. ఆ అమౌంట్ కూడా మా అమ్మ వాళ్ళే నాకు ఇచ్చారండి. అలా ఈ ఇయర్ సంక్రాంతి పండగకి మా అమ్మ వాళ్ళు నాకు 1,50,000 రూపాయలు ఇచ్చారు. ఇంకెప్పుడు ఇవ్వనని కూడా చెప్పారు. ఆ అమౌంట్తోనే నేను ఈ గోల్డ్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మంగళసూత్రాల్లో లక్క వేయించడానికి గోల్డ్ మార్కెట్కి వెళ్ళాను. అయితే అక్కడ నుంచి ఇంటికి రిటర్న్ వచ్చేసరికి నైట్ 10:30 అయిపోయింది. ఇంక అప్పటికే మా అమ్మ నిద్రపోయింది అనమాట. అందుకని నేను తీసుకున్న తాళీ చైన్ని పిక్ తీసి వాట్సాప్లో అమ్మకి సెండ్ చేశాను. అమ్మ అయితే చూడలేదు. ఈ లోపల నేను మా అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళి నేను తీసుకున్న తాళీ చైన్ చూపిస్తే అత్తయ్య చాలా బాగుంది అని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్న మా హస్బెండ్ వాళ్ళ అక్కకు కూడా చూపించాము, ఆవిడ కూడా చాలా బాగుంది అన్నారు. కానీ మా హస్బెండ్కి అయితే నేను తీసుకున్న తాళీ చైన్ అస్సలు నచ్చలేదు. ఈ లోపల వాట్సాప్లో పంపించిన పిక్ మా అమ్మ చూసిందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వెంటనే కాల్ చేసి తిట్టడం మొదలుపెట్టింది. నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా స్టోన్స్ ఉన్న తాళీ చైన్ తీసుకోవద్దు అనేసి, మళ్ళీ ఎందుకు స్టోన్స్ ఉన్న తాళీ చైన్ తీసుకున్నావు, ఆ స్టోన్స్ ఊడిపోతే అందం పోతుంది. ఈలోపు మా హస్బెండ్ నా ఫోన్ తీసుకుని మా అమ్మతో చెప్పడం అయితే మొదలు పెట్టాడనమాట. అక్క ఇప్పుడు మనం ఏదైతే తాళీ చైన్ తీసుకున్నామో అందులో ఉండే స్టోన్స్ వెయిట్ని కూడా బంగారంతో సమానంగా కలిపి తీసుకుంటున్నారు. మళ్ళీ మనము దానికి స్టోన్ కాస్ట్ అని చెప్పి 1,500 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అదే తాళీ చైన్ని మనము కొన్ని డేస్ తర్వాత ఎక్స్చేంజ్కి ఇచ్చాము అంటే ఆ స్టోన్స్ వెయిట్ని కన్సిడర్ చేయరంట. అంతేకాకుండా ఆ స్టోన్స్కి ఎలాంటి వాల్యూ కూడా ఉండదు అని అయితే చెప్పారు. దానివలన మనము ఎంతో కొంత గోల్డ్ని లాస్ అవుతాం
అవుతున్నాము. ఆ విషయం చెప్తే దీనికి అర్థం కావట్లేదు. నచ్చింది అని తీసుకుంది అనేసరికి ఇంకా మా అమ్మ కూడా బాగా తిట్టింది. ఇంకా మా హస్బెండ్ నాకు బాగా నచ్చజెప్పారనమాట. "నీకు అది అంతగా లేదు. ఒక సైడ్ చాలా బావుంది. ఇంకో సైడ్ ప్లెయిన్‌గా ఉంది. కాబట్టి నేను ఏదైతే చూస్ చేశానో ప్లెయిన్‌గా కాకుండా చెక్కుడుండేది అది తీసుకోమని" అన్నారు. ఇంకా సరే మా హస్బెండ్ ఇంతలా చెప్తున్నారు. నేను వేసుకున్నది నాకు కనిపియదు. తనకే కదా కనిపిస్తది తాడు. సో, తనకి నచ్చిందే తీసుకుందాము అని చెప్పేసి ఇంకా నేనైతే మళ్ళీ ఖజానాకైతే వెళ్ళాను. వాళ్ళు కూడా ఇంకా మా రిక్వెస్ట్‌ని కన్సిడర్ చేసి బిల్స్ అన్నీ ప్రాపర్‌గా ఉండడంతోని ఎక్స్‌చేంజ్‌కైతే ఒప్పుకున్నారు. ఏదో ఆ రోజు నా లక్ బావుండి ఎక్స్‌చేంజ్‌కైతే ఒప్పుకున్నారు. మీరైతే నాలాంటి మిస్టేక్స్ చేయకండి. ఇంకా మా హస్బెండ్‌కి నచ్చిన తాళి చైన్ని, మంగళసూత్రాల్ని ఇంటికి తీసుకొనొచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత మంచి రోజు చూసి ఆ మంగళసూత్రాలనైతే గుచ్చానండి. ఆ తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలోని పూజ చేయించుకుని మా హస్బెండ్‌తో అయితే ఈ మంగళసూత్రాల్ని మెడలో వేయించుకున్నా.